బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో గెజిట్ను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర ఎప్పుడు వేశారు? దానికి సంబంధించి పూర్వాపరాలు మొత్తం చెప్పండి. స్వామి, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 8, 9 తేదీల్లో పార్లమెంట్ లోని లోక్సభ, రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లును ఈ రోజు కేంద్రం నోటిఫై చేసింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినటువంటి బిల్లు వెంటనే కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి కూడా దీనిపై ఆమోద ముద్ర వేయడంతో గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. కొద్దిసేపు క్రితమే ఈ గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇక అధికారికంగా ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క 10% రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ యొక్క 10% రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఎంత మేరకు అమలవుతాయి, ఎవరెవరు ఈ యొక్క పరిధిలోకి వస్తారు మాత్రం గైడ్ లైన్స్ రూపంలో మరో నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ ను 1-2 రోజుల్లోనో లేదంటే రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత కూడా దీనిపై ఒక వారం 10 రోజుల్లో ఈ గైడ్ లైన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎంత క్యాప్ విధించాలి, 8 లక్షల ఆదాయం సంవత్సరానికి 8 లక్షల ఆదాయం ఉన్న లోపల ఉన్న వాళ్ళని మాత్రమే ఇందులో పరిగణలోకి తీసుకోవాలా, లేకపోతే ఆదాయ పరిమితిని ఏమైనా పెంచాలా, లేకపోతే ఆస్తి ఎంత ఉండాలి, ఏ తరగతులు అంటే అగ్రవర్ణాల్లో కూడా ఎవరెవరు ఈ యొక్క రిజర్వేషన్ కిందకు వస్తారంటూ గైడ్ లైన్స్ రూపంలో ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ఆ నోటిఫికేషన్ సంబంధించిన రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి. రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించినటువంటి క్యాప్ ను సపరేట్ గా విధించుకోవచ్చు. కావాలంటే 8 లక్షల బదులుగా 10 లక్షల ఆర్థిక పరిమితిని, ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచుకోవచ్చు. రాష్ట్రాలకు అక్కడ ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి కూడా ఈ యొక్క రిజర్వేషన్ పరిధిలోకి ఎవరెవరిని తీసుకురావచ్చు, ఎంత మేరకు తీసుకురావచ్చు అనేది కూడా రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు అంటూ ఈ బిల్లు చర్చ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక దీనిపైన సపరేట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూసాం స్వామి, ఇప్పటికే ఈ ఉభయ సభలు ఆమోదించినటువంటి బిల్లుపై ఇప్పటికే కేంద్ర సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. ఈ యొక్క ఏ ప్రాతిపదికన 10% రిజర్వేషన్ కల్పించారు, అంతేకాకుండా సమానత్వ హక్కును కోల్పోవడం జరుగుతుంది అంటూ ఆర్టికల్ 15, 16లో చొప్పించినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నాయంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ అన్న స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే పిటిషన్ ను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై రేపు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సింది. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇది అన్ని నియమాలకు లోబడే ఈ రిజర్వేషన్ అందించాం. 50% రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇతర కులాలకు ఏదైతే ఇస్తున్నటువంటి రిజర్వేషన్ 50%తో ఆ పరిధి మాత్రమే పెంచకూడదన్నారు. కానీ మిగతా 50% ఉన్నటువంటి రిజర్వేషన్ లో ఉన్నటువంటి 10% మాత్రం ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు అందజేశామంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఈ యొక్క ఉభయ సభల్లో జరిగినట్టు చర్చ సందర్భంగా మాట్లాడినట్టు పరిస్థితి చూసాం. కానీ మరి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధంగా ఉందా లేదా అన్నది ఇక సుప్రీంకోర్టే తేల్చాల్సింది. స్వామి కృష్ణ, నోటిఫికేషన్ సంబంధించి గైడ్ లైన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ తర్వాత విడుదల చేస్తారంటున్నారు. ఈ గైడ్ లైన్స్ దీన్ని బట్టి చూస్తే ఎప్పటికప్పుడు మార్చుకునే వెసులుబాటు ఉందా? ఖచ్చితంగా స్వామి, సమాజంలో వచ్చినటువంటి మార్పులను కానీ ఆయా సమాజంలో ఆయా వర్గాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను బట్టి గైడ్ లైన్స్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎంత మేరకు ఆదాయ పరిమితి ఇవ్వచ్చు, తర్వాత ఎవరెవరికి ఇందులో ఇవ్వచ్చు, ఉదాహరణకి చూసుకుంటే కాపు రిజర్వేషన్ కూడా 5% కాపు రిజర్వేషన్ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బిల్లును కూడా పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా
రిజర్వేషన్లకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఈ 10% పరిధిలోకి తీసుకురావచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ప్రత్యేకంగా రూపొందించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ప్రత్యేకంగా నోటిఫికేషన్లు విడుదల చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో అనుమతులకు సంబంధించి ప్రవేశాలకు సంబంధించి ఏ విధంగా గైడ్ లైన్స్ ఉండాలని కేంద్రం నిర్ధారిస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్రం ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సపరేట్ గా నోటిఫికేషన్ విడుదల చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో కల్పించారు. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.